రెడ్డిగా తనపై వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నవన్నీ అబద్ధాలని అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను పార్టీ మారడం లేదని, జగన్ కలవడానికి వెళ్ళడం లేదని అన్నారు. ఇక తన స్నేహితుడు మాచెంపి వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఫంక్షన్ ఉంటే చీఫ్ గెస్ట్గా వెళ్ళానని అన్నారు. తన నోటితో తాను చెప్పిందే తెలంగాణ ప్రజలు నమ్మాలని ఆయన స్పష్టం చేశారు. దుష్ప్రచారాలు నమ్మకండి అని ఆయన వెల్లడించారు. ఇక తన మీద కొంతమంది కావాలని ఇలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పెద్ద కుంభకోణం 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కడితే ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ ప్రాజెక్ట్ కాదు, గ్రావిటీ ద్వారా తుమ్మిడిహట్టి నుంచే నీళ్లు తీసుకురావాలి, గతంలో ఏదైతే పెట్టినామో ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అదే కరెక్ట్, ఈ కాంట్రాక్టర్లు దోచుకుంటేందుకు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఉమ్మాటికి అవినీతి జరిగిందని అందరికంటే ముందు రాష్ట్రంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అదే విషయాన్ని వక్రీకరించి మళ్ళీ ఈరోజు నేను ప్రభుత్వానికి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు నేను ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత, రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నా అని భావించి నా మీద ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన విషయాలు కూడా సృష్టించి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నా. అందుకని ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్సీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ